విజయసాయిరెడ్డి గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే దీనిపై చర్చించడం అవసరమా లేదా, ఇది పబ్లిక్ టాపికా లేదా తన పర్సనల్ టాపికా అనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. గత కొద్ది రోజులుగా విజయసాయిరెడ్డి గురించి చాలా వరకు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒక 2-3 రోజుల నుంచి అయితే పూర్తిగా విజయసాయిరెడ్డి మాత్రమే న్యూస్లో నించి ఉంటున్నాడు. అయితే ఎవరైతే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా ఏదైతే ఉందో ఇది టీడీపీ ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, ఇది అతని పర్సనల్ టాపిక్కే, ఇది పబ్లిక్ ఇష్యూ కాదు, ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్న మాటల్ని ఎలా చూడాలంటారు? ఇది జగన్ గారు ఇది పర్సనల్ ఇష్యూ కాదండి. మామూలుగా నేను జర్నలిస్ట్గా క్రైమ్ రిపోర్టర్గా చాలా కాలం పనిచేశాను. నేను ఇటువంటి అక్రమ సంబంధాల వార్తలు చాలా వస్తూ ఉంటాయి. అంటే పోలీసుల దాకా వచ్చేవి కొన్ని, పోలీసుల దాకా రానివి చాలా ఉంటాయి. ఈ అక్రమ సంబంధాలకి సంబంధించి కొన్ని కేసుల్లో అయితే మర్డర్లు కూడా జరుగుతాయి. అక్రమ సంబంధం కారణంగా హత్యలు జరుగుతాయి. ఇట్లా సొసైటీలో రకరకాల నేరాలు ఉంటాయి. అందులో ఈ అక్రమ సంబంధం అనేది ఒకటి. చాలా వరకు ఏంటి అంటే పోలీస్ కేసు అయింది అంటే అది హత్యకి దారితీసిన కేసులు అయితే అవుతాయి. హత్యకి దారితీసిన ఈ అక్రమ సంబంధాల కేసుల్లో కూడా దాదాపు చాలా వరకు కూడా ఆ నేరాలు దానికి అక్కడ సంబంధించిన ఆ ప్రాంతం వరకు పత్రికల్లో మాత్రమే పబ్లిష్ అవుతాయి. అందులో ఏదన్నా కొంచెం హ్యూమన్ ఇంట్రెస్ట్ దాని యాంగిల్ అటువంటిది, అంటే అక్రమ సంబంధం కారణంగా ప్రియుడు ఆ అమ్మాయి కలిసి భర్తను చంపారు, 2 పిల్లలు ఉన్నారు అని ఇటువంటి ఏదన్నా ఉంటే అది కొంచెం జిల్లా స్థాయిలో కొంచెం వార్తగా పబ్లిష్ అవుతూ ఉంటుంది. ఇది సాధారణంగా జరిగేది. అట్లా కాకుండా ఇందులో ఏదో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక జిల్లా నాయకుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనుకోండి. అంటే ప్రియుడుగానో భర్తగానో భార్యగానో ఏదో ఒక ఈ అక్రమ సంబంధం కేసుల్లో ఏమన్నా వైసీపీ నాయకుడు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఆ జిల్లా వరకు వార్త వస్తుంది, పోతుంది. వైసీపీ నాయకుడనే కాదు, ఏ ప్రముఖ వ్యక్తి అయినా సరే, ప్రముఖ సెలబ్రిటీ ఎవరన్నా ఉన్నా కానీ, ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు అయిన ఉన్నా కానీ ఆ వార్త మొత్తం రాష్ట్రం మొత్తం పబ్లిష్ అవుతుంది. అంటే నేను చెప్తున్నది జర్నలిజం టర్మ్స్లో చెప్తూ ఉన్నాను, మీకు బహుశా అర్థమవుతూ ఉంటుంది. మొత్తం అంటే విజయసాయిరెడ్డి అనే వ్యక్తి నెంబర్ 2, అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత ప్రాముఖ్యత ఉన్న నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ప్లస్ ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జి. అతను ఇన్వాల్వ్ అయి ఉన్న కేసు ఇది. అతను ఇన్వాల్వ్ అయ్యి, అతనే కాదు, గవర్నమెంట్ ప్లేడర్గా పనిచేసిన ఇంకొక వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ప్లస్ ఇక్కడ ఎవరైతే లేడీ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నదో శాంతి, ఆ అమ్మాయి ఏదో మామూలు హౌస్ వైఫ్ కాదు, ఒక ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్. అంటే మీరు గమనించాల్సిన ఇక్కడ విషయం ఏంటంటే, 1 విజయసాయిరెడ్డి, 2 అమ్మాయి శాంతి, 3 ఆ అడ్వకేట్ గవర్నమెంట్ ప్లేడర్గా పనిచేసిన వ్యక్తి సుభాష్ రెడ్డి ఎవరు ఉన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ ఉన్నది వాళ్ళందరూ కూడా వివిఐపీలే, ప్రధానమైన వ్యక్తులే. ఈ ప్రధానమైన వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్న ఈ కేసులో మీరు జిల్లా ట్యాబ్లాయిడ్కో లేకపోతే జిల్లా ఎడిషన్ వరకునో పరిమితం చేయడానికి వీల్లేదు. ఇది ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం అటెన్షన్ వస్తుంది, అటెన్షన్ వచ్చే వార్త. అట్లాగే న్యూస్ పేపర్లలో స్టేట్ పేజీల్లో వస్తుంది, న్యూస్ ఛానల్స్లో వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా, అంటే సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉంది కాబట్టి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తూ ఉంటాయి. దీన్ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు దీన్ని ఆపాలి, దీన్ని ఎందుకు ఆపాలి, జరిగింది వాస్తవమా కాదా అనేది వాళ్ళే ఫోటోలు బయట పెడుతూ ఉన్నారు. అసలు ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు దీన్ని ఏదో సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి ఇట్లా చేస్తున్నారు.
కంప్లైంట్ చేసింది ఎవరు? తెలుగుదేశం వాళ్ళు చేశారా? కంప్లైంట్ చేసింది ఆ శాంతి అనే ఆమె భర్త కంప్లైంట్ చేశాడు. అతను కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ కూడా ఎవరికి చేశాడు? ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి చేశాడు, పోలీసులకి చేయలే. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి ఎందుకు చేశాడు మనకు తెలీదు. పోలీసులకు కదా చేయాల్సింది. ఇటువంటి అడల్టరేషన్ అంటే ఒక అక్రమ సంబంధానికి సంబంధించిన ఇదే అతను కంప్లైంట్ చేయాల్సింది పోలీసులకు కదా. ఎండోమెంట్స్కి ఎందుకు చేశాడు? అసలు ఆయన ఎండోమెంట్స్కి కంప్లైంట్ ఇస్తే అది బయటకు వచ్చేది ఎవరికి తెలుస్తుంది? భర్తకే తెలుస్తుంది. ఆ భర్త బయట పెట్టకపోతే ఈ విషయం బయటకు వచ్చేది కాదు కదా. డిపార్ట్మెంట్లో ఇటువంటివి 1,00,000 కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. అంటే ఇది ఏంటి అంటే బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆర్గ్యుమెంట్ బేసిక్గానే తప్పు ఉంది. ఇదేదో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం కాదు. ఒకసారి కేసు బయటికి వచ్చిన తర్వాత దీని మీద రకరకాలుగా మీరు ఒక ఒపీనియన్ చెప్తారు, నేను ఒక ఒపీనియన్ చెప్తాను, ఇంకొకళ్ళు ఒపీనియన్ చెప్తారు, ఇంకా అట్లా రకరకాలుగా ఒపీనియన్లు చెప్తారు. దాన్ని ఎవరు ఆపలేరు. ఇందులో విజయసాయిరెడ్డి ఇన్వాల్వ్ అయి ఉన్నాడా లేదా అనేది తేల్చాల్సింది ఎవరు? పోలీసులు తేల్చాలి. మరి భర్త పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చాడో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ మోటివ్ ఎవరిది, మోటివ్ ఎటువంటి మోటివ్ ఉంది అనేది కూడా ఇక్కడ ప్రధానమైన అంశం. భర్త అతను కంప్లైంట్ ఇచ్చాడు అంటే తన భార్య తనతో ఉండట్లేదు, ఆయనకి ఆమెకి 2 ఆడపిల్లలు ఉన్నారు, చదువుకునే చిన్న పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ భవిష్యత్ ఏంటి? ఈమె వెళ్ళి ఇంకొకరిని పెళ్లి చేసుకొని వాడికి పిల్లల్ని కంటే తన 2 పిల్లల భవిష్యత్ ఏంటి అని ఆలోచించటం అనేది అది పెద్ద నేరం కాదు కదా. నేరం కాదు, అసలు బాధ్యత అది. అందుకనే అతను ఆందోళనలో ఈ కంప్లైంట్ ఇవ్వటం, ఈ కంప్లైంట్ బయటికి తీసుకురావటం ఇదంతా చేసి ఉంటాడు. ఈ అమ్మాయి ఎవరైతే శాంతి ఉందో ఈ అమ్మాయి గవర్నమెంట్ ఆఫీసర్, ఉద్యోగం ఇంకో పోలేదుగా, గవర్నమెంట్ ఆఫీసర్. ఈ గవర్నమెంట్ ఆఫీసర్గా ఉండి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో అతి కీలకమైన పొజిషన్లో ఉన్న వ్యక్తి అసలు అడ్వకేట్ తోటి ఎట్లా కలిసి తిరుగుతుంది? ఆ అడ్వకేట్ గవర్నమెంట్ అడ్వకేట్ కదా. వీళ్ళిద్దరూ విజయసాయిరెడ్డి తోటి సంబంధంలో ఎట్లా ఉంటారు? విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీ, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉండేవాడు వైసీపీలో. వీళ్ళిద్దరూ అంటే శాంతి డైరెక్ట్గానో లేకపోతే త్రూ సుభాష్ రెడ్డి ద్వారానో, సుభాష్ రెడ్డి డైరెక్ట్గానో త్రూ శాంతి ద్వారానో ఏదో ఒక విధంగా విజయసాయిరెడ్డితో టచ్లోకి ఎందుకు వెళ్ళారు వీళ్ళు? విజయసాయిరెడ్డి ఏమన్నా ఆ జిల్లా కలెక్టరా? లేదు ఆ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రా? లేకపోతే ఆ జిల్లాకి సంబంధించిన ఒక వ్యక్తి? అతను మీరే చూశారు కదా, అతను నెల్లూరు నుంచి పోటీ చేశాడు. అయితే ప్రజల్లో కూడా ఒక అనుమానం ఏంటి అంటే కనీసం విజయసాయిరెడ్డి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ కూడా కాదు. అసలు మినిస్టర్ కాదు, సంబంధం లేని వ్యక్తికి, ఆ వ్యక్తి దగ్గరికి ఈ అడ్వకేట్ కానీ లేకపోతే ఈ శాంతి అనే ఈ అమ్మాయి కానీ వీళ్ళు ఎట్లా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? ఫొటోస్తో కూడా మనకు ప్రూఫ్స్ ఉన్నాయి. సమస్యల్ని చర్చించడానికి వెళ్తాం. అసలు నువ్వెవరు, అతనెవరు సమస్యలు చర్చించడానికి? ఓకే, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్య వచ్చింది, నువ్వు చర్చించాల్సింది ఎవరితో? ఎండోమెంట్స్ మంత్రితోనా, విజయసాయిరెడ్డితోనా? ఆ అడ్వకేట్ ఉన్నాడు, గవర్నమెంట్ ప్లేడరు, రెవెన్యూ కేసులు వాదించేవాడు అనుకుందాం. అతను చర్చించాల్సింది అడ్వకేట్ జనరల్తోనా, విజయసాయిరెడ్డితోనా? అంటే ఇవన్నీ పబ్లిక్లో చర్చకి రావట్లేదు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలు, నేను లేవనెత్తుతున్న ప్రశ్నలన్నీ కూడా పబ్లిక్లో డిబేట్ కావాలి. ఇది అక్రమ సంబంధం, వాడేదో అక్రమ సంబంధం, వీడేదో అక్రమ సంబంధం, ఆ పిల్లాడు వాడికి పుట్టాడా వీడికి పుట్టాడా అవన్నీ మనకు సంబంధం లేదు. నువ్వు గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఎట్లా పనిచేశారు అంటే వీళ్ళ ముగ్గురు కలిసి ఎన్ని అక్రమాలు చేసి ఉంటారు విశాఖపట్నంలో. ఇప్పుడు నా పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి
వాడి దగ్గర ఇది చేశారో వీళ్ళ దగ్గర ఇది చేశారో అమ్మాయి ఎక్కడ ఉందో అవన్నీ అటువంటి చాలా దురదృష్టకరమైన సబ్జెక్టులకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఈ అక్రమ సంబంధం కారణంగా, అక్రమ సంబంధం అంటే వ్యక్తిగతంగా కాదు, ఈ అధికారికంగా ఈ ముగ్గురు మధ్య ఉన్న అక్రమ సంబంధం వల్ల, మళ్ళీ నోట్ దిస్ పాయింట్, అక్రమ సంబంధం అంటే వాళ్ళు ఉన్న వ్యక్తిగత సంబంధం కాదు, ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక గవర్నమెంట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆఫీసరు, ఒక అడ్వకేటు, ఈ అక్రమ సంబంధం కారణంగా విశాఖపట్నంలో ఎన్ని కుంభకోణాలు జరిగినాయి, ఎన్ని ల్యాండ్స్ ఆక్యుపై చేశారు, ఎంత ఆస్తులు కబ్జా పెట్టారు, ఎంత ఆస్తులు ఈ ముగ్గురు కొట్టేశారు, ఇది నా కన్సర్న్. నేను దీని మీద చర్చ జరగాలి. వాస్తవంగా చూస్తే వైసీపీ వాళ్ళు మొత్తం అసలు విజయసాయిరెడ్డి విషయాన్ని వాళ్లే బయటకు తెచ్చినట్టున్నారు. ఎందుకు అంటే ఈ అక్రమాల విషయం బయటికి రాకుండా అక్రమ సంబంధం విషయాన్ని బహుశా వాళ్లే బయటికి తెచ్చి ఉంటారు. వీళ్ళ ముగ్గురి అపవిత్ర కలయికని, దీనివల్ల జరిగిన కుంభకోణాలని, దీనివల్ల జరిగిన భూ ఆక్రమణల్ని, దీనివల్ల ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని, ఇవన్నీ బయటికి తీసుకురాకుండా, ఇవన్నీ పేపర్లలో చర్చకు రాకుండా, టీవీలలో డిస్కషన్లు జరగకుండా, అసలు విజయసాయిరెడ్డి అక్రమ సంబంధం, శాంతితోటి ఉన్న విజయసాయిరెడ్డికి ఉన్న అక్రమ సంబంధాన్ని బయటికి తెచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమోనని నాకు డౌట్గా ఉంది. దీన్ని డైవర్స్ పాలిటిక్స్ అంటారు. అదే ఎగ్జాక్ట్లీ డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇది. బాధ్యత గల పౌరుడిగా నాకు సంబంధించినంత వరకు ఈ ముగ్గురి అక్రమ కలయికలో జరిగిన కుంభకోణాలేంటి, ఒక ఎండోమెంట్స్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తి వాళ్ళతోటి కలిసి ఇన్నిసార్లు కలవటం ఏంటి, ఇన్నిసార్లు మాట్లాడటం ఏంటి, వాళ్ళతోటి మీటింగులు ఏంటి, ఈమెకేం అవసరం, ఈమెను కలవాల్సిన అవసరం వాళ్ళకేముంది, ఈ మొత్తం పర్యవసానంగా జరిగిన అక్రమాలు ఏంటి, వీటి మీద మాత్రం ప్రభుత్వం విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. చర్చ కూడా విస్తృతంగా దీని మీద జరగాలి. ఈ అక్రమ సంబంధాల మీద మనం కూర్చొని చర్చించుకునే అంత తీరిక ఎవరికి లేదు. అంత తీరిక ఆయన 70 ఏళ్ల వయసులో ఆయన కడుపు చేశాడా లేదా, ఇవన్నీ మనకు అనవసరం. మనకి పబ్లిక్లకు సంబంధించి ఎన్ని కుంభకోణాలు చేశారు, ఈ ముగ్గురి కలయిక వల్ల ఎన్ని కుంభకోణాలు జరిగినాయి, అది బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇక విజయసాయిరెడ్డి విషయానికి వస్తే అక్కడికి వెళ్ళి కూర్చొని, అసలు నువ్వు ఎక్కడ ఉంటావు, నువ్వు నెల్లూరు వాడివి, నెల్లూరులో ఉంటావు, నెల్లూరులో పోటీ చేసావు, రాజ్యసభ సభ్యుడివి ఢిల్లీలో ఉండాలి, లేదు విజయవాడలో ఉండాలి, నీ పార్టీ ఆఫీస్ అక్కడే ఉంది కాబట్టి నువ్వు అక్కడే ఉండాలి. ఈ రోజుకి నువ్వు విశాఖపట్నం ఎందుకు వెళ్తున్నావు, విశాఖపట్నంలో ప్రెస్ కాన్ఫరెన్స్లు ఎందుకు పెడుతున్నావు అని అడిగితే ఏం సమాధానం చెప్తావు? విశాఖపట్నంలో కూర్చొని నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎందుకు పెడుతున్నావు? అమ్మాయి గిరిజన యువతి అంటున్నావు, మరి ఆమె భర్త కూడా గిరిజన యువకుడే కదా, మరి అతన్ని పట్టుకొని వాడు అని ఎట్లా అంటావు? ఒక గిరిజనుణ్ణి, చదువుకున్న విద్యావంతుడు, అతన్ని నువ్వు ఎట్లా ఇన్సల్ట్ చేస్తావు? వాడెవడో వచ్చాడు నా దగ్గరికి, వాడెవడో వచ్చాడు అని ఇంత నీచంగా ఎట్లా మాట్లాడతావు? అతను గిరిజనుడే కదా, అతనికి ఆత్మాభిమానం ఉంటుంది కదా. ఏవో తప్పుడు పత్రాలు తెచ్చి నాతో సంతకం పెట్టించుకున్నాడు, నువ్వు ఎట్లా సంతకం పెట్టావు? నువ్వు అసలు ఎందుకు సంతకం పెట్టావు? అతను విదేశాలకి వెళ్ళటానికి నువ్వెందుకు సహాయం చేసావు? అతని భార్యతోటి నీకు సంబంధం లేకపోతే నువ్వు ఇతన్ని విదేశాలకు పంపించడానికి అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తావు? మరి ఈ క్వశ్చన్ అడిగితే దీనికి సమాధానం చెప్పాలి కదా. ఈ మొత్తం టోటల్ ఎపిసోడు వాళ్ళ నలుగురు మధ్య, అంటే భర్త, భార్య, ఎవరో అతను, విజయసాయిరెడ్డి, ఈ నలుగురికి సంబంధించిన విషయం అయితే మనం ఇంత చర్చించాల్సిన అవసరం లేదు, వాళ్ళు తేల్చుకుంటారు. ఆ అమ్మాయికి కొత్తగా పుట్టిన కొడుక్కి
అన్యాయం జరుగుతుంది అంటే ఆ అమ్మాయి చూసుకోవాలి. ఆ అమ్మాయి తండ్రి ఎవడో విజయసాయి రెడ్డా లేకపోతే సుభాష్ రెడ్డా వాళ్ళు చూసుకోవాలి. ఆ ఇద్దరు పిల్లలకి ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుందంటే తండ్రి తల్లి వీళ్ళు చూసుకోవాలి. అంతే కదా. మనం అయ్యో పాపం అంటాం, అయ్యో అట్లా జరగకూడదు, ఆ చిన్నపిల్లలకి అన్యాయం జరగకూడదు. ఈ పెద్దవాళ్ళు కొవ్వెక్కి వీళ్ళు శారీరక సుఖాల కోసం లేదు డబ్బు సంపాదన కోసం ఇన్ని దారుణాలు చేస్తుంటే పసిపిల్లలు అన్యాయమైపోతున్నారు అని మనలాంటి వాళ్ళకి జాలి ఉంటుంది. మనం అయ్యో పాపం అంటాం. ఆ పసిపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు చేసిన తప్పేంటి? ఈ పసిపిల్లాడు వీడికి ఏమి ఇంకా తెలియదు కదా. మరి అతను చేసిన తప్పేంటి? వాళ్ళు రేపొద్దున వాళ్ళు శిక్ష అనుభవించాలి కదా. నీ తండ్రి ఎవరు అని అడిగితే ఆ పిల్లాడు ఏం చెప్తాడు? మీ అమ్మ ఏంటి ఇట్లా చేసిందంటే ఆ ఇద్దరు ఆడపిల్లలు ఏం చెప్పగలుగుతారు? అది చాలా బాధాకరమైన విషయం. దానికి అందరి సానుభూతి ఉంటుంది. వీళ్ళు కొవ్వెక్కి వీళ్ళు డబ్బుల కోసం ఇంత నీచంగా ప్రవర్తించి పబ్లిక్ ఎక్స్చెక్కర్కి నష్టం చేకూర్చిన వీళ్ళని ఇట్లాగే వదిలేయాలా? ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి రాజ్యసభ సభ్యుడితో నీకేం సంబంధం? రాజ్యసభ సభ్యుడి దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళావు అని చెప్పి ఆ అమ్మాయిని శాంతిని అడగాల్సిన అవసరం ఉంది. నువ్వు గవర్నమెంట్ ప్లేడర్వి, నీకు ఈ అమ్మాయికి ఏంటి సంబంధం అని ఖచ్చితంగా అడగాలి. మీ ఇద్దరు కలిసి విజయసాయి రెడ్డితో సమీక్షా సమావేశాలు ఎందుకు పెట్టారు ఖచ్చితంగా అడగాలి. దానివల్ల ప్రభుత్వానికి నష్టం జరిగింది. భూములు ఆక్యుపై చేశారు, పబ్లిక్కి నష్టం జరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా పబ్లిక్ ఇష్యూనే, విజయసాయి రెడ్డి సొంత ఇష్యూ కాదు. విజయసాయి రెడ్డి ఆ పిల్లాడికి తండ్రి కాదా అనేది విజయసాయి రెడ్డి భార్య చూసుకోవాలి, మనకు సంబంధం లేదు. విజయసాయి రెడ్డి ఆస్తుల్లో రేపొద్దున వాటా అడిగితే ఆ శాంతి వాటా అడిగితే ఇవ్వాలి, అది వాళ్ళకి సంబంధించింది, మనకు సంబంధం లేదు. లేదు ఆ పిల్లాడు నా పిల్లాడే అని ఆ అడ్వకేట్ ఎవరో ఒక అతను ఉన్నాడు కదా, అతను క్లెయిమ్ చేస్తే అతని ఆస్తిలో ఆ పిల్లాడికి వాటా ఇవ్వాలి, మనకు సంబంధం లేదు. కానీ ఇక్కడ ఏపీలో వీళ్ళు చేసిన అక్రమాలకి ఎంత ఆస్తులు పోయిననేది మనకు అవసరమైన విషయం. ఎగ్జాక్ట్లీ. వీళ్ళ ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడి విశాఖపట్నంలో దారుణాలు చేశారు అనేది ప్రధానమైన ఎలిగేషన్. ఆ ఎలిగేషన్ మీద విచారణ జరగాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దానికి పెద్ద విజయసాయి రెడ్డి వచ్చి తనేదో పెద్ద పత్తిత్తులాగా అందరినీ వాడు వీడు అంటూ మాట్లాడుతూ, అంటే వేరే వాళ్ళకి ఆత్మగౌరవం ఉండదా? నీ క్యారెక్టర్ మీద ఒక మచ్చపడంగానే నువ్వు ఇంత వైలెంట్గా రియాక్ట్ అవుతావా? చెప్పు, సమాధానం చెప్పు. సమాధానం చెప్పాలి కదా. కానీ మళ్ళీ ఇలాంటి వ్యక్తి పత్రికను పెడతానని చెప్పి మాట్లాడడం అది ఇంకొక వింత. పత్రిక పెట్టని ఏడవని ఏదన్నా వేస్తే ఇప్పుడు పత్రిక పెట్టడం కూడా ఒక రకంగా కరెక్టే జగన్ గారు. ఎందుకని అడగండి. ఎందుకంటే పాపపు సొమ్ము చాలా ఉంది, అదంతా కరగాలి. ఎట్లా కరగాలి? అందుకని నేను యాజ్ ఎ జర్నలిస్ట్ నేను ఖచ్చితంగా విజయసాయి రెడ్డి ఒక పేపరే కాదు, పేపర్ పెట్టాలి, ఛానల్ పెట్టాలి, ఒక 100 యూట్యూబ్ ఛానల్స్ పెట్టాలి. ఈ మొత్తం సోషల్ మీడియాలో ఎన్ని ఉన్నాయో వాటన్నిటిలో కూడా ప్రవేశించాలి అని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మొత్తం ఈ పేపర్ పబ్లిష్ చేయమనండి, దాదాపుగా ఒక 20 లక్షల కాపీలని పంచిపెట్టమనండి రాష్ట్రం మొత్తం. టీవీని తీసుకురమ్మనండి, మొత్తం అంతా శాటిలైట్ లింకులు పెట్టి దించేసి మొత్తం ఇంటింటికి ఫ్రీగా చూపించమనండి. మొత్తం సోషల్ మీడియా యూట్యూబ్లో ఛానల్స్ అన్నీ పెట్టేయమనండి. కొన్ని లక్షల మందికి ఉపాధి వస్తుంది. నేను రికమెండ్ చేస్తున్నాను, ఖచ్చితంగా రికమెండ్ చేస్తున్నాను. విజయసాయి రెడ్డి నువ్వు రా, ఖచ్చితంగా పేపర్ పెట్టు, టీవీ పెట్టు, సోషల్ మీడియాలోకి కూడా ఎంటర్గా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అది చెప్పు. నువ్వు వచ్చి నేను చాలా నీతివంతుడిని సత్యవంతుడిని అంటావు, చెప్పు, అదే చెప్పుకో. రోజు నీ ఫోటో వేసుకో, నిలువెత్తు కట్అవుట్ వేసుకో ప్రతిరోజు పేపర్లో రా. నీ ఇప్పటి వరకు నీకు ఇన్కమింగ్ ఉంది, అవుట్ గోయింగ్ లేదు కదా.
నువ్వు మీడియాలోకి వస్తే అవుట్ గోయింగ్ కూడా ఉంటుంది, బ్యాలెన్స్ అవుతుంది. అందుకని నేను విజయసాయిరెడ్డిని నేను మీ ఛానల్ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా, అతను ఖచ్చితంగా పేపర్ పెట్టాలి, ఛానల్ పెట్టాలి, సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ఫామ్స్లోకి రావాలి, మొత్తం వచ్చి తను ఏం కావాలనుకుంటున్నాడో అదే చెప్పమను. ఇప్పుడు సాక్షి ఉంది, సాక్షిలో ఏ రోజునన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పీచ్ ఏదన్నా వచ్చిందా? రాలేదుగా, రాదుగా, వెయ్యరుగా. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి వేసింది, ఈనాడు వేసింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూపించింది, జగన్ మాట్లాడిన మాటలు ఈటీవీ చూపించింది. సాక్షిలో అట్లా వెయ్యరుగా. సాక్షికి ఇంకో చెల్లెలు, తమ్ముడు, ఇంకోటి పెట్టుకోమను, ఖచ్చితంగా పెట్టి అది చూపించుకోమను, తనని ప్రొజెక్ట్ చేసుకోమను. ఈ రాష్ట్రానికి జగన్ కరెక్ట్ కాదు, నేనే కరెక్ట్ అని చెప్పుకోమను. మనకేం అభ్యంతరం లేదు, ఐ వెల్కమ్. అతను వచ్చి పేపర్ పెట్టాలి, ఛానల్ పెట్టాలి అనేది నేను స్వాగతిస్తున్నాను యాజ్ ఎ జర్నలిస్ట్. ఎంతో కొంతమంది జర్నలిస్టులకైతే ఉపాధి కలుగుతుంది. ఇప్పుడు అంటే గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళి పనిచేయరు, అది వేరే విషయం. కానీ ఏదైనా కానీ ఆకలితో ఉన్నవాడికైతే కొంచెం జీతం అది వస్తుంది కదా. అందుకని ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తున్నా, విజయసాయిరెడ్డి తొందరగా రా, తొందరగా వచ్చి పేపర్లు పెట్టు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏపీలో విశాఖలో జరిగినటువంటి ఒక ఈ అక్రమ సంబంధాల వల్ల అక్రమ ఆస్తులు ఏవేవైతే కబ్జా అయ్యాయో లేకపోతే మిగతా అయ్యాయో ఇవన్నీ కూడా బయటపడాలి. దీని మీద పెద్ద ఎత్తున చర్చ కూడా జరగాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్కారం అండి.